మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్లోని 5వ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారిని దర్శించి ప్రభుత్వ తరపున పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గద్వాల సంస్థాన వంశీకులు కృష్ణరాం భూపాల్, జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితమ్మ పాల్గొన్నారు. వీరిని ఆలయ కమిటీ సభ్యులు, దేవాదాయ శాఖ సిబ్బంది పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర ఆలయంలో అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించగా తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా, తాలూకా, పట్టణ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు కూడా విస్తృతంగా హాజరయ్యారు. పట్టు వస్త్రాలు సమర్పించడానికి అఫీషియల్గా గవర్నమెంట్ తరఫున నేను మరియు మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా ఈ యొక్క సంస్థాన మరి వారసులైనటువంటి కృష్ణరాం భూపాల్ గారు వారు కూడా రావడం జరిగింది. మరి కళ్యాణం అంగరంగ వైభవంగా ఈరోజు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ అవ్వడం ఏదైతే ఉందో ఫౌండర్ ట్రస్టీస్ మా గద్వాల సంస్థానం నుంచి మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఉంటే వాళ్ళ సొంత ఇల్లులాగా టెంపుల్ని చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఒక పేరు చూపెట్టమని చెప్పాము. ఎందుకంటే వాళ్ళను ట్రస్టీగా, పర్మనెంట్ ట్రస్టీగా వేయడానికి, ఆ తర్వాత తరతరాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్టీగా కొనసాగడం జరుగుతుంది. కేవలం ఈ కమిటీలు మాత్రం టైం అయిపోయిన తర్వాత కొత్త కమిటీలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పటికే మేము ఈ టెంపుల్ మీద పర్యవేక్షణ చేస్తూ ఉన్నాము. ఇప్పటికే మనం అంటే బ్యూటిఫికేషన్ కోసమని ఒక 48 crores మన ప్రపోజల్ పెట్టాము. కానీ 32 33 crores అది ప్లానింగ్కి వెళ్ళింది. అది వచ్చిన తర్వాత ముందు బ్యూటిఫికేషన్ అనేది చేస్తాము. అంటే 3 ఫేజులుగా దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. రెండవ ఫేజ్లో 24 కోట్ల రూపాయలు, అంటే చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా డెవలప్ చేయాలనేది. ఈ థర్డ్ ఫేజ్లో 300 crores, అంటే దాదాపు 345 కోట్లతోటి మరి పూర్తి పెద్ద స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలనేది మా యొక్క లక్ష్యము. అది ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా జోగులాంబను మరి, ఎందుకంటే శక్తిపీఠాన్ని మనం ఇంకా అభివృద్ధి చేస్తే పర్యాటకులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇక ఆంధ్ర సైడ్ నుంచి కూడా ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ దాదాపు 50 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ను కూడా ఈ గుడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు వాడుకోవడమే కాకుండా మనకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ టెంపుల్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము పరిశీలించి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకుంటాము. ఎటు తిరిగి ఈ టెంపుల్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేము, మా అధికారులు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫౌండర్ ట్రస్టీ ఫ్యామిలీ వాళ్ళందరం కూడా కూర్చొని, కమిటీ మెంబర్స్ కూడా కూర్చొని ఒక ప్లానింగ్ లో పద్ధతి ప్రకారం ఈ యొక్క గుడిని అభివృద్ధి చేస్తూ మరి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ శక్తిపీఠాన్ని ఒక లెవెల్ అంటే పూర్వ వైభవానికి తీసుకెళ్తామని చెప్పి